ఆప్తులు శ్రీ డాక్టర్ చుక్కా సత్తయ్య గారు జనగాం నుంచి విచ్చేశారు. జనగాం ప్రాంతమే కాకుండా తెలంగాణ ప్రాంతం కానీ ఇతర జిల్లాల్లో కూడా వీరికి చాలా పేరుంది. దేశ విదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు వీరు చేశారు. వీరికి గుమ్మడి గోపాలకృష్ణ గారు సాంస్కృతిక శాఖ పక్షాన పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. శ్రీ జగన్ రావు గారు మన తెలుగు టీవీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సార్, మన సాంప్రదాయం, మన జానపద కళలు, అన్ని రకాల కళలు, కళారూపాలని శతరూప అనే పేరుతో డాక్టర్ రాలమండి కవితా ప్రసాద్ గారు సంచాలకుల వారు సాంస్కృతిక శాఖ, వారి రూపకల్పనలో మేము ఈ కార్యక్రమాలు ఏప్రిల్ 23వ తారీఖు నుంచి విజయవంతంగా చేస్తున్నాం. మీడియా కూడా ఈ కార్యక్రమాలకి ఎంతో ఆదరణ మీడియా వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచు. ప్రసక్తమైన ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఇది మొన్న శ్రీకాళాంధ్ర కాలిఫోర్నియాలో కూచిపూడి నృత్యోత్సవాలు జరిగిన విషయం మన పేపర్ ద్వారా మీ అందరికీ తెలుసు. మహామహులైనటువంటి కూచిపూడి కళాకారులందరూ, నాట్య గురువులందరినీ కూడా అక్కడ ఆహ్వానించారు. కళారూపాలన్నీ ప్రదర్శించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపుగా 400 మంది అమెరికాలో ఉన్నటువంటి పిల్లల చేత భరతనాట్యం చేయించి ఒకే వేదిక మీద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూచిపూడి నృత్యాన్ని తీసుకెళ్లారు. అక్కడ కూచిపట్ల ఆనందం. ఆ తర్వాత శోభానాయుడు గారు, మరి రాజారెడ్డి గారు, రాధారెడ్డి గారు ఇలాంటి పెద్దలందరి చేత అక్కడ ప్రదర్శనలు జరిగాయి. రాజేశ్యామ్ గారు కూచిపూడి నుంచి వచ్చి యక్షగానాన్ని, భక్త ప్రహ్లాద యక్షగానం చేస్తే అది ఒకరిని కించపరచడం కాదు. ఆ రోజున మన యక్షగానంకి ఉన్న పవరం, స్పీడో ఏమిటో తెలియదు, కానీ ఇలాగే ఉన్నటువంటి అమెరికాలో ఉన్న ప్రేక్షకులు దాదాపు 2,000 మంది నిలబడి కరతోళంతో ఒక అరగంట సేపు అది చూస్తే, అనుభవంగా చూస్తే అదృష్టం నాకు ఖరీదుగా పడి చెప్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మన బెచ్చలే గారు యక్షగానం ఏ భాషకి తీసుకోదనే మాటకి మనం చెప్పాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన వెంటనే మళ్ళీ యక్షగానం చూసాం. మనం ఎంత గొప్ప సంపదను మనం మిస్ అవుతున్నాం. మన పద్య నాటకం, మన కూచిపూడి నాట్యం, మన జానపద నృత్యం, మన యక్షగానం ఎంత గొప్పవి. ఇందాక ఆయన చెప్పినట్టు శ్రేయ ఇటువంటి పేర్లు కాకుండా పార్వతి, లక్ష్మీ పేర్లు ఎంత గొప్పవి. ఇంత గొప్ప కార్యక్రమాలు అమెరికాలో చేయించింది డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్. ముఖ్యంగా ఆ కల్చర్ డిపార్ట్మెంట్ ఇంత గొప్పగా ఈ మధ్యకాలంలో ఇలా జరగటం, ఇలా కార్యక్రమాలు చేయటం, తీసుకురావడం చూస్తే నిజంగా కళాకారుడిగా నాకు పుట్టినందుకు పొగడటం కాదు. ఎందుకంటే కళాకారుడు ఎంత బాగా చేస్తే ఎంత పొగుడతాడో, చేయకపోతే అంత తెచ్చే దమ్మున్నవాడే నిజంగా కళాకారుడు అని ఆలోచిస్తాను. కాబట్టి ఇంత బాగా చేస్తున్నటువంటి సాంస్కృతిక శాఖకి ఇంకా గొప్ప గొప్ప పనులు చేయాలని ఆయన శివుడు, పార్వతి ఏకకాలంలో 2 వాయిస్సుల్ని మనకు మెసేజ్ చేశాడు. ఇటు శివుడిగా పాడుతున్నప్పుడు పురుష కంఠం మనకు స్పష్టంగా కనబడింది. ఇటు పార్వతిగా వచ్చినప్పుడు అదే కంఠంతో మళ్ళీ ఆడకంఠంతో భజించాడు ఆయన. దీనికి ఎంత గొప్ప కళ కావాలి, ఎంత నేర్చుకుంటే రాదు, భగవతత్వం వస్తుంది. నిజంగా నన్ను కదిలించింది. నేను 500 రూపాయలు ఆయనకి ఇవ్వాలని అక్కడ ఇది చంద్రుడితో నోరుకోలేక కళాకారులుగా చేయాలని. ఇటువంటి కళలకి మరి తెలుగు టీవీ అని జగన్ రావు గారిని ఇచ్చారు. ఇప్పుడు వారు కూడా స్పందన బాగానే అనిపించినట్టున్నారు. ఏదో ఎందుకంటే అసలు కోట్లు అంటున్నాడు కాబట్టి అన్ని కోట్లు వద్దులే, కళాకారుడికి 5 కోట్లు ఉండకూడదు కాబట్టి నేను అక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఈ కళల్ని ఇప్పుడు మన వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎలాగో ఈ కార్యక్రమాలన్నిటికీ మళ్ళీ రూపం ఇస్తోంది. మేమందరం సీరియల్స్ చేస్తాం. పద్యనాటకం సీరియల్ యాక్సెప్ట్ చేశారు. పద్యనాటకాలు సీరియల్స్ వస్తున్నాయి. ఇక సీరియల్ మనం టీవీల సంగతికి వస్తే ఎప్పుడు చూడండి ఆ కామెడీ సన్నివేశాలు దరిద్రంగా వస్తాయి. ఈ ఛానల్లో చూసింది ఆ ఛానల్లో, ఆ ఛానల్లో చూసింది ఇంకో ఛానల్లో, తిప్పి పదే చూపిస్తున్నారు. కానీ మనదైనటువంటి కళల్ని జాగ్రత్తగా చేసే అవకాశం ఇస్తే అద్భుతంగా చేస్తారు. మీ ఛానల్లో నన్ను దయచేసి ఇటువంటి కళారూపాలకు 1 అరగంట కేటాయించండి చాలు. అప్పుడు ఓట్లు వస్తాయి మీకు.
అంతేగాని సినిమా కూడా తిప్పి చూపించి స్పాన్సర్డ్ పోయి ఏం చేస్తాడు స్పాన్సర్? ఏదో కార్యక్రమం కావాలి కాబట్టి ఇస్తాడండి. మధ్య నాటకం, నేను శ్రీనాథుడు నాటకం దూరదర్శన్లో వచ్చినప్పుడు ఒక్కరోజు చెప్పకుండా ఆపితే బండబూతులు తిట్టారని డైరెక్టర్ గారు నాతో చెప్పారు. కాబట్టి మనం చూపించే ప్రక్రియలో ఉంటుంది, చూడలేమో అని అనుమానం పడటం మాత్రం కాదండి. ఒక అద్భుతంగా చేసే ఇలాంటి కళారూపాలని కరెక్ట్గా మనం పర్ఫెక్ట్ వీడియో చేసి చూపిస్తే అద్భుతంగా ఇప్పుడు స్టేజ్ మీద ఇక్కడ ఏముందని ఎంతమంది వచ్చారు చెప్పండి. కాబట్టి మీ ఛానల్లో ఒక అరగంట ఇటువంటి కళారూపాలకి కేటాయించినప్పుడు మీ ఛానల్ నిజంగా కోట్ల రూపాయలు వస్తే మా కళాకారులందరూ చెప్తే మీ కళాహృదయాన్ని చెప్తూ డిపార్ట్మెంట్ మరి ఇంకొకసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం సార్. జగన్ రావు గారు, ప్లీజ్ సే సమ్ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. వచ్చేసి మన తెలుగు టీవీ ఛానల్ అండి. నేను మన తెలుగు టీవీ ఛానల్ తరఫు నుంచి వచ్చాను. ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు జానపదం చల్లుమంది అనేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఉన్న మన తెలుగు ప్రజలందరికీ 1 hour వస్తుందండి. ఆల్రెడీ 1 hour వస్తుంది. యూకేలో ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది. జానపదం చల్లుమంది. అయితే దగ్గరలో ఉన్నాం, ఎదురుగా పైలో ఉన్నాం, ఇక్కడ మన విలాస్ సెన్సిబిలిటీలో ఉన్నాం. మాకు కమ్యూనికేషన్ ఇవ్వలేదు. మా కమ్యూనికేషన్ ఇవ్వదే నా కెమెరా వచ్చింది. నాకు కమ్యూనికేషన్ రాలేదు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తర్వాత ఈ సాంస్కృతిక శాఖ వాళ్ళు మాకు ఇమీడియట్గా ఎప్పటికప్పుడు మా కమ్యూనికేషన్ ఇచ్చి మాకు ఇన్విటేషన్ ఇస్తే విల్ కమ్. జానపద చల్లమంది కార్యక్రమానికి మేము చక్కటి పండుగ ఇచ్చాము, చక్కటి టెలికాస్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ప్రపంచంలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ మన తెలుగు టీవీ ఛానల్ చూస్తారు. ఎలా చూస్తారు? యూకేలో టెలికాస్ట్ అవుతుంది, యూకేలో సాటిలైట్ టెలికాస్ట్ అవుతుంది, ఇంటర్నెట్ ద్వారా ఇంకా మన తెలుగు డాట్కో యూకే ద్వారా ఇంటర్నెట్ ద్వారా ప్రతి చోట మన తెలుగు అని అవుతుంది. వారు ఇప్పుడు అన్నారు మన తెలుగు వాళ్ళకి మీరు ఓట్లు తీసుకుంటారు అని అన్నారు. ఓట్లు ఉందా లేదా? మన తెలుగు ఈ ప్రోగ్రామ్ కి ఓటు ఉందా లేదా అనేది ఇప్పుడే మీ దగ్గర నుంచి మీ ద్వారానే నేను చెప్పిస్తాను. ఎలా చెప్పిస్తాను? మన తెలుగు 3 సార్లు గడ్డనం తల్లిదండ్రులు గివ్ హర్ యాజ్ ఇట్ ఆన్సర్. No voice. Right. God, next meeting, you should shout very high. Why? Because జానపదం చల్లుమంది, జానపదం మీద కాన్సెప్ట్ రావాలి. మీకు జానపదం మీద కాన్సెప్ట్ రావాలంటే మన తెలుగు అని అనిపించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రలో కూడా మీ యొక్క డ్రీమ్స్లో కూడా మందరికీ రావాలి. మన ఓన్లీ జానపదం రావాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన తెలుగు, మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన జానపద కళారూప ఉమాకాంత్ గారికి గుమ్మడి గోపాలకృష్ణ గారు 500 రూపాయలు ఇప్పుడే ఇచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ జగన్ గారు. వెంటనే శివశక్తులు డాక్టర్ చుక్కా సత్తయ్య గారి బృందం సమర్పిస్తున్నారు. మీరు జనగాం, వరంగల్ జిల్లా నుంచి విచ్చేశారు.